నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. 1 జనవరి 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ఇక్కడ చూడవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. Q1 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. అశుతోష్ అగ్నిహోత్రి, బి. రవీంద్రకుమార్ అగర్వాల్, సి. సంజయ్ గార్గ్, డి. రాజ్కుమార్ గోయల్. సమాధానం బి. రవీంద్రకుమార్ అగర్వాల్. వివరణ: రవీంద్రకుమార్ అగర్వాల్ FCI CMDగా నియమితులయ్యారు. గతంలో ఈ పదవిలో ఉన్న అశుతోష్ అగ్నిహోత్రి ప్రస్తుతం పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. Q2 ఒడిషా రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఎవరు? ఏ. సుష్మా పాండే, బి. అను గార్గ్, సి. సంగీతా బారువా, డి. నిర్మలా మిశ్రా. సమాధానం బి. అను గార్గ్. వివరణ: అను గార్గ్ ఒడిషా రాష్ట్రపు మొట్టమొదటి మహిళా చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. Q3 2026-29 కాలానికి BWF అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. సైనా నెహ్వాల్, బి. పివి సింధు, సి. కెరోలినా మారిన్, డి. తై జూ యింగ్. సమాధానం బి. పివి సింధు. వివరణ: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్గా భారత స్టార్ షట్లర్ పివి సింధు ఎంపికయ్యారు. Q4 కోల్ ఇండియా లిమిటెడ్ CEOగా ఎవరు నియమితులయ్యారు? ఏ. బి. సాయిరాం, బి. శాశ్వత్ శర్మ, సి. సలీం అహ్మద్, డి. సంజయ్ గార్గ్. సమాధానం ఏ. బి. సాయిరాం. వివరణ: బి. సాయిరాం కోల్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. Q5 రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. రాజీవ్ మెహ్రోత్రా, బి. సలీం అహ్మద్, సి. రవీంద్రకుమార్ అగర్వాల్, డి. రాజ్కుమార్ గోయల్. సమాధానం బి. సలీం అహ్మద్. వివరణ: RVNL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సలీం అహ్మద్ నియమితులయ్యారు. Q6 ఎయిర్టెల్ ఇండియా MD మరియు CEOగా ఎవరు నియమితులయ్యారు? ఏ. గోపాల్ విట్టల్, బి. సునీల్ మిట్టల్, సి. శాశ్వత్ శర్మ, డి. బి. సాయిరాం. సమాధానం సి. శాశ్వత్ శర్మ. వివరణ: ఎయిర్టెల్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా శాశ్వత్ శర్మ బాధ్యతలు చేపట్టారు. Q7 ప్రస్తుతం భారతదేశ ప్రధాన సమాచార కమిషనర్ ఎవరు? ఏ. సంజయ్ గార్గ్, బి. రాజీవ్ కుమార్, సి. రాజ్కుమార్ గోయల్, డి. అశుతోష్ అగ్నిహోత్రి. సమాధానం సి. రాజ్కుమార్ గోయల్. వివరణ: భారతదేశ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రాజ్కుమార్ గోయల్ నియమితులయ్యారు. Q9 ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. అను గార్గ్, బి. స్మితా ప్రకాష్, సి. సంగీతా బారువా, డి. సీమా చిష్తి. సమాధానం సి. సంగీతా బారువా. వివరణ: జర్నలిస్ట్ సంగీతా బారువా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. Q10 పురుషుల T20 అంతర్జాతీయ మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన మొదటి బౌలర్ ఎవరు? ఏ. రషీద్ ఖాన్, బి. దీపక్ చాహర్, సి. సోనం యషి, డి. ట్రెంట్ బౌల్ట్. సమాధానం సి. సోనం యషి. వివరణ: మయన్మార్తో జరిగిన 3వ T20 మ్యాచ్లో భూటాన్కు చెందిన సోనం యషి 8 వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన మొదటి పురుష బౌలర్గా నిలిచారు. Q11 సోనం యషి ఏ దేశానికి చెందిన క్రికెటర్? ఏ. నేపాల్, బి. బంగ్లాదేశ్, సి. భూటాన్, డి. UAE. సమాధానం సి. భూటాన్. వివరణ: సోనం యషి భూటాన్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Q12 మహిళల T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ ఎవరిని అధిగమించారు? ఏ. ఎల్లీస్ పెర్రీ, బి. మేగాన్ షుట్, సి. సోఫీ ఎట్లెస్టోన్, డి. జులన్ గోస్వామి. సమాధానం బి. మేఘాన్ షుట్. వివరణ: శ్రీలంకతో తిరువనంతపురంలో జరిగిన 5వ T20 మ్యాచ్లో ఆస్ట్రేలియాకు చెందిన మేగాన్ షుడ్ను అధిగమించి దీప్తి శర్మ అగ్రస్థానానికి చేరుకున్నారు. Q13 2026 సంవత్సరానికి డొనాల్డ్ ట్రంప్కు శాంతి బహుమతిని ప్రకటించిన దేశం ఏది? ఏ. USA,
బి ఇజ్రాయెల్, సి ఫ్రాన్స్, డి కెనడా. సమాధానం బి ఇజ్రాయెల్. వివరణ: ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు 2026లో డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ అందజేస్తామని ప్రకటించారు. Q14 2026 ఫిబ్రవరి 15న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించనుంది? ఏ యుఏఈ, బి యుఎస్ఏ, సి భారతదేశం, డి సింగపూర్. సమాధానం సి భారతదేశం. వివరణ: 2026 ఫిబ్రవరి 15 నుండి 20 వరకు భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. Q15 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఏ 3 సూత్రాల 3P ఆధారంగా జరుగుతుంది. ఏ శాంతి, శక్తి, శ్రేయస్సు, పీస్, పవర్, ప్రాస్పారిటీ. బి ప్రజలు, గ్రహం, పురోగతి, పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. సి విధానం, అభ్యాసం, పనితీరు, పాలసీ, ప్రాక్టీస్, పర్ఫార్మెన్స్. డి గోప్యత, రక్షణ, లాభం, ప్రైవసీ, ప్రొటెక్షన్, ప్రాఫిట్. సమాధానం బి ప్రజలు, గ్రహం, పురోగతి. వివరణ: మానవత్వం, పర్యావరణం మరియు సమగ్ర అభివృద్ధి కోసం ఏఐని ఉపయోగించడమే దీని ముఖ్య ఉద్దేశం. Q16 సౌదీ అరేబియా ఏ దేశంలోని ముకల్లా ఓడరేవు నగరంపై వైమానిక దాడులు చేసింది? ఏ సిరియా, బి ఇరాక్, సి యెమెన్, డి జోర్దాన్. సమాధానం సి యెమెన్. వివరణ: ఓడల నుండి ఆయుధాలను దించుతున్నారనే కారణంతో డిసెంబర్ 30, 2025న యెమెన్లోని ముకల్లా నగరంపై సౌదీ దాడులు చేసింది. Q17 ఇటీవల వార్తల్లో నిలిచిన రోహ్తాస్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఏ బీహార్, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి ఝార్ఖండ్. సమాధానం ఏ బీహార్. వివరణ: బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో సోన్ నది ఒడ్డున ఈ కోట ఉంది. రోప్వే ట్రయల్ సమయంలో జరిగిన ప్రమాదం వల్ల ఇది వార్తల్లో నిలిచింది. Q18 భారత్ నేతృత్వంలో అధ్యయనం చేసిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా మారుతున్న ఫంగస్ ఏది? ఏ ఆస్పెరిగిల్లస్ నైగర్, బి క్యాండిడా ఆల్బికాన్స్, సి క్రిప్టోకాకస్ నియోఫార్మన్స్, డి క్యాండిడా ఆరిస్. సమాధానం డి క్యాండిడా ఆరిస్. వివరణ: ఢిల్లీ యూనివర్సిటీ మరియు వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం ఇది మందులకు లొంగకుండా మానవ చర్మంపై జీవిస్తూ వేగంగా వ్యాపిస్తోంది. Q19 అమిత్ షా ప్రారంభించిన జ్యోతి బిష్ణు ఇంటర్నేషనల్ ఆర్ట్ సెంటర్ ఎక్కడ ఉంది? ఏ కోల్కతా, బి ఢిల్లీ, సి గువహటి, డి పాట్నా. సమాధానం సి గువహటి. వివరణ: గువహటిలో అమిత్ షా ఈ ఆర్ట్ సెంటర్తో పాటు పోలీస్ కమిషనర్ కార్యాలయం కూడా ప్రారంభించారు. Q20 YJ-20 హైపర్సోనిక్ యాంటీషిప్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ యుఎస్ఏ, బి చైనా, సి రష్యా, డి ఉత్తర కొరియా. సమాధానం బి చైనా. వివరణ: చైనా తన టైప్ 055 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల కోసం ఈ క్షిపణిని తయారు చేసింది. Q21 పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ LRR పరీక్షను విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఏది? ఏ ఇస్రో, బి DRDO, సి భారత్ డైనమిక్స్, డి HAL. సమాధానం బి DRDO. వివరణ: ఒడిశాలోని చాందీపూర్ నుంచి సుమారు 120 కిలోమీటర్ల పరిధిగల ఈ రాకెట్ను DRDO పరీక్షించింది. Q22 గ్లోబల్ ఫ్యామిలీ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ 31 డిసెంబర్, బి 30 డిసెంబర్, సి 1 జనవరి, డి 2 జనవరి. సమాధానం సి 1 జనవరి. వివరణ: ప్రపంచ శాంతి మరియు ఐక్యతను చాటడానికి ప్రతి ఏటా జనవరి 1న గ్లోబల్ ఫ్యామిలీ డే జరుపుకుంటారు. Q24 బాంబ్ డిస్పోజల్ సిస్టమ్స్ కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక ప్రమాణాన్ని ఏ సంస్థ నోటిఫై చేసింది? ఏ DRDO, బి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి NSG. సమాధానం బి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. వివరణ:
బాంబ్ నిర్వీర్య పరికరాల భద్రత మరియు పనితీరును మెరుగుపరచడానికి BIS కొత్త ప్రమాణాలను జారీ చేసింది. Q25 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ 1947, బి 1955, సి 1986, డి 1987. సమాధానం డి 1987. వివరణ: 1987లో స్థాపించబడిన BIS ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సంజయ్ గర్గ్. Q26 అణు సామర్థ్యం గల ఒరిస్నిక్ క్షిపణి వ్యవస్థ ఏ దేశానికి చెందినది? ఏ USA, బి చైనా, సి ఉత్తర కొరియా, డి రష్యా. సమాధానం డి రష్యా. వివరణ: 500 నుంచి 5500 కిలోమీటర్ల పరిధిగల ఈ క్షిపణి వ్యవస్థను రష్యా తన సైన్యంలో చేర్చుకుంది. Q27 బీహార్ రాష్ట్రపు మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం రుద్రాను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ IIT పాట్నా, బి NIT పాట్నా, సి IISc బెంగళూరు, డి IITP భాగల్పూర్. సమాధానం ఏ IIT పాట్నా. వివరణ: బీహార్లో అత్యాధునిక కంప్యూటింగ్ సదుపాయాల కోసం IIT పాట్నాలో దీనిని ఏర్పాటు చేశారు. Q28 ఇస్రాయేల్తో భూసరిహద్దులను పంచుకునే 4 దేశాలు ఏవి? ఏ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్, బి ఈజిప్ట్, ఇరాక్, సిరియా, టర్కీ, సి జోర్డాన్, ఇరాక్, లెబనాన్, టర్కీ, డి ఈజిప్ట్, సౌదీ అరేబియా, సిరియా, లెబనాన్. సమాధానం ఏ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్. వివరణ: ఇస్రాయెల్ రాజధాని జెరూసలేం మరియు కరెన్సీ న్యూ షెకెల్. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.